నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు చేశారు లిక్కర్ స్కామ్. మరి కవితను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కూతురు కవితని కూడా అదే సమయంలో కేజ్రీవాల్ కంట ముందే అరెస్ట్ చేశారు. అసలు కేజ్రీవాల్ 9 సార్లు కోర్టు నోటీస్ పంపిస్తే ఆ నోటికి రెస్పాండ్ అయితే నోటీస్కి మరి ఎలాగుండేదో తెలియదు. అరెస్ట్ అయ్యేవాడు కాదేమో, కానీ అరెస్ట్ అయ్యారు. కానీ ఒక కోర్టు ఏమో ఢిల్లీ హైకోర్టు ఏమో ఒక రకమైన సమాచారం వస్తుంది, సుప్రీంకోర్టు ఒక రకమైన సమాచారం వస్తుంది. ఢిల్లీ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది, మంజూరు చేయనంది. అయితే హైకోర్టు సుప్రీంకోర్టు ఏమో మంజూరు చేసింది, బెయిల్ మంజూరు చేసింది. ఎందుకు మంజూరు చేసింది అయ్యా అంటే, మరి అనేక పర్యాయములు కొట్టేసి బెయిల్ మంజూరు చేయమని చెప్పి చివరాఖరి కవిత, ఆడపిల్ల అయిన కవిత కూడా ఎన్నోసార్లు బెయిల్ పెట్టింది, కానీ బెయిల్ రిజెక్ట్ చేసింది. మరి ఎందుకు కేజ్రీవాల్కి చేసిందంటే, ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు చేశారు లిక్కర్ స్కామ్. మరి కవితను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కూతురు కవితని కూడా అదే సమయంలో కేజ్రీవాల్ కంట ముందే అరెస్ట్ చేశారు. అసలు కేజ్రీవాల్ 9 సార్లు కోర్టు నోటీస్ పంపిస్తే ఆ నోటికి రెస్పాండ్ అయితే నోటీస్కి మరి ఎలాగుండేదో తెలియదు. అరెస్ట్ అయ్యేవాడు కాదేమో, కానీ అరెస్ట్ అయ్యారు. కానీ ఒక కోర్టు ఏమో ఢిల్లీ హైకోర్టు ఏమో ఒక రకమైన సమాచారం వస్తుంది, సుప్రీంకోర్టు ఒక రకమైన సమాచారం వస్తుంది. ఢిల్లీ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది, మంజూరు చేయనంది. అయితే హైకోర్టు సుప్రీంకోర్టు ఏమో మంజూరు చేసింది, బెయిల్ మంజూరు చేసింది. ఎందుకు మంజూరు చేసింది అయ్యా అంటే, మరి అనేక పర్యాయములు కొట్టేసి బెయిల్ మంజూరు చేయమని చెప్పి చివరాఖరి కవిత, ఆడపిల్ల అయిన కవిత కూడా ఎన్నోసార్లు బెయిల్ పెట్టింది, కానీ బెయిల్ రిజెక్ట్ చేసింది. మరి ఎందుకు కేజ్రీవాల్కి చేసిందంటే, ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి, కేవలం దాని గురించి సుప్రీంకోర్టు ఆయన లాయరు సత్యజిత్ సింగ్ కోరి బెయిల్ తెప్పించారు. ఈడీ వచ్చి కాలు బ్రేక్ అడ్డం వేసి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు అంది. షరతులు పెట్టండి అన్నది. షరతులు లేవు, గిరతులు లేవు, ఏం లేవు, ఆయనకి ఎటువంటి షరతు లేకుండా బెయిల్ ఇచ్చేసాము. తిరిగి జూన్ 2వ తారీఖున కోర్టు జైలుకి ఆయన చేరాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకి లెటర్ పెట్టుకున్నాడు. అయ్యా, నాకు హెల్త్ బాగాలేదు అంటే, నో నాట్ ఎట్ ఆల్, నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే, జైలుకి వచ్చేయాల్సిందే అని చెప్పింది సుప్రీంకోర్టు. 2వ తారీఖున వెళ్ళిపోయాడు. మళ్ళా 5 రోజులు బెయిల్ ఇచ్చారట. అయితే ఒక పక్షాన కేజ్రీవాల్ నిర్దోషి అంటున్నది కోర్టు. ఈడీ మాత్రం కేజ్రీవాల్ నిర్దోషి కాదు, మనీ లాండరింగ్ కేసు జరిగింది, మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాడు, ఆ డబ్బంతా 100 కోట్లు తీసుకెళ్లి గోవా ప్రచారంలో పెట్టాడు, గోవాలో గెలిచాడు అని, గోవాలో గెలవడానికి అదే కారణం అని చెప్తుంది. ఇవన్నీ నువ్వు చెప్పొద్దు, ₹1,00,000